సో చూద్దాము. ఇక్కడ అన్నోన్ పర్సన్స్ ఎక్కువగా ఉన్నారు, క్లియర్ చేయాలి, ఇక్కడ ఉండొద్దు, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉందని చెప్తున్నారు. సో వాళ్ళు వృద్ధులు, వాళ్ళు వెళ్ళిపోతే ఎట్లా, మేము వాళ్ళకి సెక్యూరిటీగా వచ్చామని చెప్పేసి వీళ్ళు కూడా చెప్తున్నారు. సో లావణ్యనేమో ఇక్కడ వీళ్ళు ఎవరు, నేను ఏం చేయను, వీళ్ళు వెళ్ళిపోవచ్చు అంటున్నారు. అసలు లావణ్య ఏంటి ఇష్యూ? ఇప్పుడు వాళ్ళు మేమిద్దరమే ఉన్నాము, వాళ్ళ సపోర్టర్స్ని వెళ్ళిపోమని చెప్పేసి మేము ఎలా వెళ్తామని వాళ్ళు అడుగుతున్నారు. సో వీళ్ళందరూ అన్నోన్ పర్సన్స్, మీకు థ్రెట్ ఉందని మీరు చెప్తున్నారు. లేదు మేము ఏజ్డ్ పర్సన్స్, మాకు థ్రెట్ ఉంది తనతో అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అసలుకి ఏంటి ఇది, అసలుకి ఎలా దీన్ని మేము చూడొచ్చు? అటాక్ ఎవరు వెళ్ళిర్రు, ఎవరు వచ్చిర్రండి, అదొక్కటి కొంచెం ఇది చేయాలి. పొద్దు నుంచి కూడా గొడవలకు దిగుతుంది వాళ్ళు. నేను డిఫెండ్ చేసుకుంటున్నాను వద్దు అని. ఖచ్చితంగా ఇప్పుడు రాత్రి గోడలు దూకైనా రావచ్చు, ఇంకేదైనా చేసి రావచ్చు. వాళ్ళకి ఏమైనా అయితే నేను రాసిస్తాను. అండ్ ఇద్దరు వీళ్ళ ముగ్గురు కూడా అన్నోన్ పర్సన్స్, రాజ్ సపోర్టర్స్ అయి ఉండొచ్చేమో. నా మీద అరిచే హక్కు లేదు. రాజ్ తరుణ్కైనా సరే, ఇప్పుడు వీళ్ళకైనా సరే, ఎవరైతే అసాల్ట్ చేశారో వాళ్ళని నన్ను ఈడ్చుకుంటూ వెళ్లారు. అంటే దానికి పర్మిషన్ రాజ్ తరుణ్ ఇచ్చాడా? అంటే ఎవరు ఈడ్చుకుంటూ వెళ్ళారు మిమ్మల్ని? వాళ్ళు ఈడ్చుకుంటారు. పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారండి. నన్ను ఎవరైతే ఈడ్చుకుంటూ వెళ్లారో వాళ్ళు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. వాళ్ళ కళ్ళ ముందే అటాక్ జరిగింది. మిడ్ నైట్ ఏమైనా అటాక్ జరిగితే ఎవరికి దాడి నేను చేయడానికి వెళ్ళలేదు, నా మీదకి వచ్చారు. కోర్టులో ఉంది, పోలీస్ స్టేషన్ లో ఉంది. నాకు ఖచ్చితంగా హాని ఉంటుంది. పోలీసులు వాళ్ళకి చెప్పారు కూడా ఇప్పుడు వెళ్ళమని. అయినా ఇంకా ఇప్పుడు అదే ఇప్పుడు అంటున్నాను, వాళ్ళు ఏం మీ మీద దాడి చేయలేదు కదా? వాళ్ళ సపోర్టర్సే అండి. ఇప్పుడు మా డాడీ ఉన్నారు, మా డాడీ దాడికి వెళ్ళలేదు, నా మీద దాడి జరిగింది. మా డాడీ వెళ్ళలేదే. ఇంత కేసు అయినా రాస్తారు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి. నా మీద దాడి జరిగింది, నా మీదకి వచ్చారు. అర్ధరాత్రి అయినా సరే, ఏమైనా సరే నాకు అపాయమే. ఇవాళ ఏం జరిగింది అన్నది పోలీస్ స్టేషన్లో వెళ్దాము. నాకు వాళ్ళని ఏదో సఫర్ చేయాలని కాదు. వాళ్ళు కూడా మ్యానిపులేట్ అయ్యారా లేకపోతే ఎవరేంటన్నది ఇన్వెస్టిగేషన్ లోనే రావాలి. ఓన్ గా వాళ్ళు వచ్చారా అని. నా పైన దాడి జరిగింది. అంటే మరి ఇప్పుడు వాళ్ళు దాడి చేయనప్పుడు వాళ్ళని లోపలికి తీసుకెళ్తే అసలు ఇక్కడ ఎవరు ఉండరు, క్లియర్ అయిపోతుంది. వాళ్ళు ఇప్పుడు మీరు వచ్చి దాడి చేయలేదు కదా నన్ను, వాళ్ళతో పాటు వచ్చిన పీపుల్ దాడి చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం ఎవరంటారు వాళ్ళని? అర్థమవుతుందా? వాళ్ళతో పాటు వచ్చిన పీపులే. వాళ్ళతో పాటు ఎందుకు వచ్చారు, వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు, ఎంతమంది వచ్చారు, ఇక్కడి నుంచి ఏం జరిగాయి? కమ్యూనిటీ మెయిన్ కెమెరా ఆపేశారు అంటే ఆ పర్టికులర్ టైంలోనే కెమెరా ఆగిపోయిందా? అంటే నాకు ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఒక 10 మంది వచ్చి మీ మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళందరినీ అటాక్ చేసి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ లాగారని చెప్తున్నారు. వీడి మీద అటాక్ చేసి లాగినప్పుడు వాళ్ళిద్దరిని లోపలికి తీసుకెళ్లేదంటారా ఆ 10 మంది? ఎవరిద్దరు? వాళ్ళిద్దరు లోపల తీసుకొచ్చి కూర్చున్నప్పుడే అయిందండి ఇదంతా. నాకు పైకి గొడవలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను ఎవరో మస్తాన్ సాయి పీపుల్ ఏమో అని అనుకున్నాను. కిందకు వచ్చి చూసేదాకా నాకు తెలీదు వీళ్ళేనని. చూసి అక్కడ వాళ్ళ నా జుట్టుపట్టు లాగుతుంటే కూడా నేను అంకుల్ లాంటి రిక్వెస్ట్ చేశాను, అంకుల్ లాంటి ఆపమనండి అని. ఆపలేదు. ఇక్కడ నుంచి మళ్ళీ గేట్ వరకు తీసుకెళ్లిన తర్వాత గేట్ దగ్గరికి పోలీసులు వచ్చారు. దాని తర్వాత మళ్ళీ మేము వెనక్కి వచ్చాం. ఇది జరిగింది, నిజం. ఇది ఇన్వెస్టిగేషన్ లో లేదు. లావణ్య చెప్తుంది అబద్ధం అని చెప్పమనండి, నేను ఇప్పుడే లోపలికి తీసుకెళ్తాను. నేనే అబద్ధాలు చెప్తున్నాను అంటాను, నేను అన్ని ఒప్పేసుకుంటాను. ఇంకా కాదు నిజమని అంటే నాకేం జరిగినా సరే మరి వాళ్ళదే బాధ్యత కదా. ఇదొకటే నేను న్యాయంగా కోరుతున్నాను. సరే, పోలీసులు ఇప్పుడు ఎవరు వైపు? మీరు కేసు ఫైల్ చేశారు, రాస్తరుని వాళ్ళు కేసు ఫైల్ చేశారు, మీ సపోర్టర్స్ ఉన్నారు, వాళ్ళ సపోర్టర్స్ ఉన్నారు. ఇప్పుడు మీకు మీ ఫాదర్ సపోర్టర్ అండ్ వాట్ ఎవర్ మీ సపోర్టర్స్ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, ఇప్పుడు వాళ్ళు వృద్ధులు, వాళ్ళు ఇప్పుడు రాస్తరుని ఇక్కడ లేడు కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళ సపోర్టర్స్ చెప్తున్నారు. దానికి మీరు ఏం ఆన్సర్ చెప్తారు? అంటే మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు కానీ రాస్తరుని పేరెంట్స్ కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండకూడదా? ఎవరున్నారు నాకు సపోర్టర్స్? ఒక చూపెట్టరా? అంటే ఇక్కడ మీ ఫాదర్ మీకు ఉన్నారు కదా, సమ్ పర్సన్స్ ఉన్నాడు. ఐ విల్ గో. ఓకే, నేను రావడానికి కారణం ఏంటి? చాలా క్లియర్ గా చెప్తున్నాను. ఆవిడ మీద దాడి జరిగింది. ఆవిడ మీద దాడి జరిగే ముందు కమ్యూనిటీలో ఉన్న అన్ని సీసీ కెమెరాస్ ఆఫ్ అయినాయి. ఇలాంటి ఎలైట్ కమ్యూనిటీలో దే ఆర్ సేయింగ్ దెర్ ఈస్ నో సీసీటీవీ రికార్డ్. సరే, పోలీసులు వచ్చారు, పట్టుకెళ్లారు కదా. అంటే దాడి జరగడం బట్టే కదా పట్టుకెళ్ళింది, వాళ్ళని పట్టుకెళ్లారు. సో 100% ప్రాణహాని ఉంది కదా. ఇప్పుడు ఎందుకు భయపడుతుంది? వాళ్ళ మదర్ ఫాదర్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ సీయింగ్ దమ్, దే ఆర్ సఫరింగ్. ఓకే, బట్ లోపలికి వచ్చిన తర్వాత ఏదైనా జరగచ్చు. వాళ్ళకే ఇబ్బంది అయిందో, లేదా ఈవిడికే ఇబ్బంది అయిందో, లేదంటే వాళ్ళకి నాకు ఇబ్బంది అయిందని చెప్పి ఏదైనా అబద్ధం చెప్పొచ్చు, లేకపోతే లావణ్యాన్ని చెప్పొచ్చు. ఏదో ఒక ప్రాబ్లం అవుద్ది రాత్రికి. అప్పుడు ఎవరు సఫర్ అవ్వాల్సింది? ఈ అమ్మాయి కదా. దీనికి మెయిన్గా ఉండాల్సిన వ్యక్తి ఎవరు? రాజ్తరుణ్ ఉన్నాడా? లేడు. ఇక్కడ 2 పీపుల్ దిగిన ఆన్సర్ ఏం జరుగుతుంది డే 1 నుంచి అని. ఒకటి రాజ్తరుణ్, 2 లావణ్య. లావణ్య ఈ సైడ్ నుండి తన స్టోరీ చెప్తుంది, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అతను వచ్చి చెప్పాలి, అతను చెప్పట్లేదు. ఓకే, అన్నోన్ పర్సన్స్ ఇప్పుడు 10 మంది ఉన్నారు. నేను 1 గంట నుంచి మేము టీవీలో అంతా చూస్తూనే ఉన్నాం. ఇక్కడ దే ఆర్ రోమింగ్. 4 కేసులో 3 కేసులో పెట్టింది శేఖర్ భాష మీద. పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఒక అరెస్ట్ జరగలేదు. కానీ శేఖర్ భాష మధ్యాహ్నం 1 గంటన్నర నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇంట్లోకి బలవంతంగా ఈ అమ్మాయిని నెట్టి లోపలికి వెళ్దామని ప్రయత్నించాడు. టీవీ ముఖంగా అన్ని ఛానల్స్ అది కవర్ చేసినాయి. అతనికి ఏం పని అండి? ప్లస్ ఈ అమ్మాయి ఉల్టా కేసులు 4 పెట్టంగా ప్లస్ ఈ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి వెళ్ళాడు. వీళ్ళని కాపాడటానికి అంటే కేర్ టేకర్స్
వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అమ్మాయితో ఇంతకు ముందు హెరాస్మెంట్, ఈ అమ్మాయిని హెరాస్మెంట్ చేసిన వాళ్ళు ఈరోజు సపోర్ట్కి వచ్చారు వాళ్ళకి. సో ఇవంతా పెద్ద డ్రామా నడుస్తూ ఉంది. సో ఆవిడ ఏమని చెప్తుంది, ఈ నైట్కి నాకు ఏమైనా జరగచ్చు, పోలీసు వాళ్ళకి ఇప్పుడు 4-5 సార్లు చేశాను, కనీసం లేడీ ఆఫీసర్ అయినా వచ్చి నేను ఇంట్లోనే ఉన్నాను కంప్లైంట్ తీసుకుని వెళ్ళొచ్చు, తీసుకోలేదు, నాకు ప్రాణహాని ఉంది అని చెప్తుంది. పోలీసు వారు ఇప్పుడు వచ్చారు, వచ్చి క్లియర్గా చెప్పారు కొంతమందిని బయటికి వెళ్ళమని చెప్పి, వాళ్ళు డేంజరస్గా ఉన్నారని చెప్పింది. వెళ్ళారా, ఇక్కడే ఉన్నారు, మళ్ళీ పోలీసులు వెళ్ళిపోయారు, నువ్వు మళ్ళీ 100 డైలీ. ఓకే, ఈవెన్ ఐ విల్ లీవ్, నేను ఇప్పుడే వచ్చాను కదా, మీరు కూడా చూశాను, మీరు వచ్చినప్పుడే నేను వచ్చాను, నేను మధ్యాహ్నం నుంచి చూస్తూ ఉన్నాను. సరే తనకు తెలియదుగా, ఒక్కతే ఉంది. ఈవెన్ చాలా మీడియా పీపుల్ ఏమన్నారు, నీ తరపున ఎవరు రాలేదా అన్నారు. వచ్చి వెళ్ళిపోతాం. బట్ ఇక్కడ నుంచి ఎవరైతే అన్నోన్ పీపుల్ ఉన్నారో వెళ్ళిపోవాలి వాళ్ళు. సార్ నాకు ఒకటి మీరు చెప్పింది అంత క్లారిటీ. సో ఈ ఇల్లు ఇప్పుడు రాస్తారని పేరు మీద ఉంది, ఎవరండి అది ఇల్లు రాస్తారుందా లేకపోతే ఇంకొకదా లావణ్యదా, దట్ ఈస్ సెకండరీ. అసలు ఈ రోజు మార్నింగ్ జరిగింది ఏంటి, దాడి జరిగింది, మేము దాని గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళది ఇల్లు అయితే వాళ్ళు కామ్గా వచ్చి లోపలికి వెళ్ళిపోయినా, వాళ్ళిద్దరే వచ్చి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఏమైనా దాడి చేస్తేనో లేదంటే వీళ్ళిద్దరి మధ్య ఏమైనా జరిగితేనో అప్పుడు మీరు ఈ మాట అడగాలి. 15 మందిని తీసుకురావాల్సిన అవసరం ఏంటి వాళ్ళదైతే? అంటే వాళ్ళని ఎలా చేయట్లేదు, రాజస్థాన్ రావాలి కదా, రాజస్థాన్ ఉంది పేరు మీరు అంటున్నారు, రాజస్థాన్ వచ్చాడా, రాలేదు, ఎందుకు రావట్లేదు? సో దేర్ ఈజ్ సంథింగ్. 15-16 సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక రిలేషన్షిప్ లో ఉన్నారు, క్లియర్ గా చెప్తోంది. వచ్చి సమాధానం చెప్పాల్సింది రాజస్థాన్, ప్రాపర్టీ గురించి మాట్లాడుకోవాల్సింది వాళ్ళు. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారా చేసుకోలేదా ఇలాంటి స్పెక్యులేషన్స్ అన్ని పక్కన పెడితే ఆన్సర్ చేయాల్సింది 2 people. ఎవరు, ఇద్దరి మధ్య ఆ ప్రేమ జరిగింది. ఎవరు చెప్పాల్సింది, రాజస్థాన్ ఏదో లావణ్య చెప్తుంది మేము చేసామని, రాజస్థాన్ వచ్చి ఆన్సర్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ మదర్ ఫాదర్ లేదండి, ఇలా కాదండి, అలా కాదండి, అది వెయిట్ ఉండదు కదా, దానికి వెయిట్ ఉండదు కదా మేడం, చెప్తున్నారు. సో రాజస్థాన్ వచ్చి దీనికి ఏమైనా ఉంటే ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. బట్ ఇలా 15 మందిని తీసుకొని రావడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళని పోలీసులు తీసుకెళ్లారంటే అర్థం ఏంటి, తప్పు చేయబట్టే కదా తీసుకెళ్ళింది. ఆ పాయింట్ వరకే మాట్లాడండి. ఇది ఇల్లు రాస్తారు ఇంకో దాంట్లో సమ్ కోర్ట్ కేసెస్ ఆర్ గోయింగ్ ఆన్, అవి ఏమైనా ఉంటే కనుక వాళ్ళ అడ్వకేట్స్ వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే వెళ్ళి స్టేషన్లో కేసు పెట్టచ్చు, స్టేషన్లో కేసు పెట్టి లీగల్గా రావచ్చు. ఈ అమ్మాయి అబ్జెక్ట్ చేస్తుంటే ఓకే, ఇట్లా బలవంతంగా రావాల్సిన అవసరం లేదు కదా, ఎవడెవడో సంబంధం లేదు, ప్రతి గొట్టంగాడు వచ్చేసి ఇంటికి వచ్చేసి ఆ డోర్లు నెట్టాల్సిన అవసరం లేదు కదా. చెప్తున్నాను, అడుగుతున్నాను, ఆస్కింగ్. కరెక్ట్ గానే అడిగారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ వర్షన్ ఏం చెప్తున్నారు, మా ఇంట్లో ఇప్పుడు వరకు మేము రెంటెడ్ లో ఉన్నాం, మా కంఫర్ట్ని బట్టి మేము అక్కడ ఉన్నాము, సో ఇక్కడ నా హాస్పిటల్ రిపోర్ట్స్ ఉన్నాయి, మేము ఇక్కడ ఉందాం అనుకుంటున్నాము, సో మమ్మల్ని ఎలో చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళకి థ్రెట్ ఉందని వాళ్ళు చెప్తున్నారు, మీరేం చెప్తున్నారు, వాళ్ళు మేము ఈ ఏజ్ లో ఉన్నాము, మీ వర్షన్ మీరు చెప్పారు. ఎస్ మేము విన్నాము, ఐ అగ్రీ, మీరు చెప్పారు ఒక 10 మందిని తీసుకొచ్చారు, వాళ్ళు ఇది చేశారు అని చెప్పేసి చెప్పారు. సో కరెక్టే, మీ వర్షన్ మీరు చెప్పారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మా వయసుకి మా దీనికి మేము ఇక్కడే ఉన్నాము, మధ్యాహ్నం నుంచి ఎండలో ఉంటున్నాము, మమ్మల్ని కనీసం లోపలికి అనేది కనీసం ఆవిడ ఎలా కూడా చేయట్లేదు. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వాళ్ళు చెప్పేది, ఇప్పుడు రాస్తరుణ్ ఎందుకు రాలేదు అంటే, రాస్తరుణ్ కూడా మేము కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాము, తను ఇక్కడ లేరు, షూట్ లో ఉన్నాడు, ఇది మధ్యాహ్నం నుంచి జరుగుతుంది, జరగక ముందు నుంచి తను అవుట్ ఆఫ్ షూట్ లో ఉన్నాడు, మేము కంటిన్యూగా మేము కూడా ట్రై చేస్తున్నాము. సో వాళ్ళు ఏమంటున్నారు, నేను నార్మల్ గా మేము వెళ్ళడానికి మేము వచ్చాము, వాళ్ళిద్దరికి ఎలాంటి పెళ్లి జరగలేదు, స్టార్టింగ్ డేస్ లో తను మాకు హెల్ప్ చేసింది, స్టార్టింగ్ కెరియర్ స్టార్టింగ్ లో రాస్తరుణ్కి లావణ్య హెల్ప్ చేసింది, ఆ గ్రాటిట్యూడ్ ఉంది. ఎప్పుడైతే ఈ అమ్మాయి బిహేవియర్ లో డ్రగ్స్ కానీ ఇంకోటి కానీ చేంజెస్ అయితే ఎప్పుడు వచ్చినాయో అప్పటి నుంచి వాళ్ళు సపరేట్ అయిపోయారు అనేది వాళ్ళ పేరెంట్స్ క్లియర్ గా చెప్తున్నారు. తనతో అంతకు ముందు రిలేషన్ ఉంది అనే విషయం చెప్తున్నారు. ఆఫ్టర్వర్డ్స్ వాళ్ళకిద్దరు ఇష్యూస్ వచ్చిన తర్వాత విడిపోయారు, పెళ్లి లాంటి ఏమీ జరగదు, లీగల్ గా ఎలాంటివి లేవు అని కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. బట్ ఇటు సైడ్ నుంచి మేము ₹1,00,00,000 ఇచ్చామని వీళ్ళు చెప్తున్నారు. విల్లా కూడా వాళ్ళ సినిమా పర్పస్ మీద, సినిమా చేసినందుకే వాళ్ళకి ఈ విల్లా అనేది రాస్తరునికి ఇచ్చారు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. మీరేమంటున్నారు, మాకు ఇలా ప్రాబ్లం ఉంది, ఆ అమ్మాయిని ఇచ్చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఏజ్ కి వాళ్ళని సఫర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే, రాస్తరుణ్ వస్తాడు, మీరు కూడా మీరు అన్నారు 2 people తో ప్రాబ్లం అన్నప్పుడు రాస్తరుణ్తో చూసుకుంటే సరిపోతుంది కదా, ఆ ఏజ్ కి వాళ్ళని సఫర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? యూ సెడ్ ఏజ్ ఇన్నిసార్లు మీరు ఎన్ని అంటే హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ వేశారు దీనిలో. లావణ్య స్టోరీ అనేది చాలా చిక్కుముళ్ళు ఉంటాయి, ప్రతిదాన్ని ఆ అమ్మాయి ఇప్పుకుంటూ వచ్చింది, ఆ చిక్కుముడి అనేదాన్ని. లాస్ట్ టైం మస్తాన్ సాయి కేసు కూడా చాలా క్లియర్గా, మస్తాన్ సాయి ఎందుకున్నాడు లోపల, బయటకు వచ్చేవాడు కదా తప్పు చేయనప్పుడు. సో తన లైఫ్లో ఏం జరిగింది అనేది స్లోగా తను మొత్తం రికవర్ అవుతూ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తూ ఉంది. ఎందుకంటే ఒక 1 minute చెప్పే స్టోరీ కాదు అది. ఓకే, నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్డ్, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారో అందరూ ఇప్పుడు రివెంజ్ తెచ్చుకునే వ్యక్తులే చాలా మంది ఉన్నారు. దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్. ఇక్కడ మనం మాట్లాడేది హిజ్ మదర్ అండ్ ఫాదర్ ఇన్ లా, వాళ్ళ మామగారు లేదంటే అత్తగారు, ఈమె చెప్పేది. వాళ్ళు అనుకోరని పక్కన పెట్టేసేయండి. ఓకే, ఇప్పుడు లవ్ అనేది వాళ్ళిద్దరి మధ్యగా జరిగింది, ఆన్సర్ చేయాల్సింది ఎవరు, మీరే అడుగుతున్నాను మిమ్మల్ని, వీళ్ళిద్దరే కదా. సో ఈ అమ్మాయి చెప్తుంది, వీళ్ళు ఇప్పుడు వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చేసి, రాజస్థాన్ మదర్ ఫాదర్ వచ్చి ఇలా జరగలేదు అని అంటే హౌ ఇట్ ఈస్ వెయిట్ తీసుకుంటారు. రెండోది మీరు ఎస్ దే ఆర్ ఓల్డ్. ఓకే, వాళ్ళు ఇంటికి వచ్చి ఏమ్మా వచ్చాము ఇట్లా మాకు ఇలా అంటే డోర్ తీయలేదు అనుకోండి ఎగ్జాంపుల్, లేదంటే ఎవరు నువ్వు అందనుకోండి, లేదా మీ ఇంట్లోకి రావడానికి వీల్లేదు అందనుకోండి, దెన్ అప్పుడు డిస్ప్యూట్.
అలా ఏం జరగల. వీళ్ళు వచ్చారు, వీళ్ళు కింద ఉన్నారు, ఈ అమ్మాయి తన బెడ్రూమ్లో ఉంది పైన. ఒకటేసారి ఒక 15 మందో 10 మందో పైకి వెళ్ళారు, వెళ్ళి మొత్తం డోర్లు పగలగొట్టుకుంటూ వెళ్ళిపోయారు పైదాకా. అవన్నీ కూడా చాలా క్లియర్గా ఇందా పోలీసులు వచ్చి మొత్తం అవన్నీ కూడా ఫొటోస్ తీసుకుని వెళ్ళారు. ఓకే, పగలగొట్టి ఆ అమ్మాయిని ఈడ్చుకుంటూ బయటకు వచ్చారు. సో ఇప్పుడు చెప్పండి, ఎవరు వీక్గా ఉన్నారు? కోర్స్ వాళ్ళు ఓల్డ్, దే ఆర్ నాట్ వీక్. 15 మందిని తీసుకొని వచ్చారు. షీఈ్ యంగ్ బట్ వీక్, ఎవరో లేరని చెప్పి. ఓకేనా, ఇది జరిగింది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైన్ టు సే. ఇక్కడ తప్పు ఏం జరిగింది? ఆ 15 మంది వచ్చి గొడవ చేయడం తప్పైంది. వాళ్ళిద్దరు వచ్చి వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే ఇంతమంది మీడియా పీపుల్ ఉన్నారు. లావణ్యాన్ని ఊరికే జస్ట్ ఒక వ్యక్తి చేత 100 మంది వచ్చి కూర్చుంటారు. అవునా? వాళ్ళు ఎవరికైనా చెప్పారు? అలాంటి ఇష్యూ ఏం జరగల. వాళ్ళే వచ్చి ఫస్ట్ దే అటాక్డ్ హర్. ఓకే, అది పోలీసులు నమ్మారు కాబట్టి వాళ్ళని తీసుకుని వెళ్ళారు పొద్దున. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైన్ టు సే. సో మనం చూస్తున్నాము, వాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళనే తీసుకెళ్ళమని అర్థమైందా? మాకే రక్షణ లేదు మా పాపకు. అట్లాంటప్పుడు వాళ్ళకి మేము ఎలా రక్షణ ఇస్తామమ్మా? మేము తీసుకొచ్చామా? వాళ్ళని ఏమైనా అటెండ్ చేశామా? వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళమనండి. మా పాపది ఈ విషయం అయిందాక మాత్రం లోపలికైతే ఎట్టి పరిస్థితుల్లో వచ్చేది రాజస్థాన్ రావాలి, లేదంటే పోలీస్ స్టేషన్లో ఏమైనా జరిగితే అప్పుడు వెళ్తారు. అప్పుడు వాళ్ళు ఎలా తెచ్చారో వాళ్ళు అలా తీసుకెళ్ళాలి, అంతే. దాడి జరగకపోయి ఉంటే నేను అపోజ్ చేసేదాన్ని కాదు. లోపలే తీసుకెళ్ళాలి. దాడి జరిగింది, నేను నా అంతటా నేను నా ఫ్రెండ్ తో కూడా ఫోన్ చేపించి నార్మల్ అయిపోదాం అన్నాను. వాళ్ళకి లావణ్యని వదిలించుకోవడం కావాలి. లావణ్య డ్రగ్స్ దాంట్లో ఇది 2009 నుంచి ఉందా అండి, 2024 నుంచి జరుగుతున్న ఇది వదిలించుకునే ప్రాసెస్ది. ఇప్పుడు రాస్తారు ఏ అమ్మాయిలతో మాట్లాడాడు ఆ ఫోటోలో ఆడియో కాల్లో మేము వినిపించలేక కాదు, నేను వద్దు అనుకొని ఆపేశాను ఒక దగ్గర. దాన్ని కొంచెం వాళ్ళు అర్థం చేసుకుంటే ఇప్పటికి వెళ్ళిపోతే కోర్టు ఏం చెప్తే అది చేయొచ్చు. మీడియా ముఖంగానే చెప్తున్నాను నేను.